ముఖ్యమంత్రి గారు ఎల్ఎన్టీ మెట్రో విషయంలో, హైదరాబాద్ మెట్రో విషయంలో ఒక స్టేట్మెంట్, ఒక తీర్మానం అని పెట్టారు. పెట్టి ఏకపక్షంగా మా అభిప్రాయాలు తీసుకోకుండా ఏకగ్రీవ తీర్మానం అని చెప్పి ఆయన డప్ప ఆయన్నే కొట్టుకొని వెళ్ళిపోయినాడు. వాస్తవం ఏంది? నా స్టేట్మెంట్ ఎంత తప్పుల తడకగా ఉన్నది. ఆ స్టేట్మెంట్ లో రాస్తారు 22,000 కోట్ల మెట్రోని మేము 15,000 కోట్లకే కొన్నాం, చాలా గొప్ప పని చేసినామని చెప్పి ముఖ్యమంత్రి గారు సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తా ఉన్నారు. వాస్తవం ఏంది? 280 ఎకరాల ప్రభుత్వ భూమిని మెట్రోకి కేవలం ఆనాటి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం లీజుకు మాత్రమే ఇచ్చింది. ఆ భూములు మనవే, ప్రభుత్వానికే, ప్రజల భూములవి. ఆ 280 ఎకరాలు వాళ్ళకి ఎల్ఎన్టీకి రాసివ్వలేదు, కేవలం లీజుకి ఇచ్చారు. లీజుకిచ్చిన భూముల్లో ఎల్ఎన్టీ వాళ్ళు 18 కోట్ల స్క్వేర్ ఫీట్ల బిల్టప్ ఏరియా కట్టి దాని నుంచి వచ్చే ఆదాయంతో వారు సంపాదించుకోవాలా. తిరిగి ఆ భూముల్లో డెవలప్ చేసిన 18 కోట్ల చదరపు అడుగుల భవనాలతో సహా తిరిగి రాష్ట్రానికి అప్పజెప్పి పోవాలి. ఇది అగ్రిమెంట్. కానీ నిన్న ముఖ్యమంత్రి ఏమంటాడు? 22,000 కోట్ల ఆస్తిని మేము 15,000 కోట్లకే కొన్నాం, 7,000 కోట్లు మిగిలిచ్చినామంటుంది. ఇది ఎట్లుందంటే మీ భూమిని, మీ ఇల్లును మళ్ళీ మీరే తిరిగి కొనుక్కున్నట్టుంది. అంటే ఎంత సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తున్నాడు ముఖ్యమంత్రి అంటే. 15,000 కోట్ల లోను ఒక ప్రైవేటు సంస్థ బ్యాలెన్స్ షీట్ మీద ఉంటే దాన్ని రాష్ట్ర ప్రజల మీద రుద్దిందే సిగ్గుచేటంటే, ఎల్ఎన్టీ సీఎఫ్ఓను అరెస్టు చేస్తా అని బెదిరించి, మేడిగడ్డ బరాజు విషయంలో నేను చెప్పినట్టు ఇంటలేరని చెప్పి వాళ్ళను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి చివరికి మరి ఆ 280 ఎకరాల ప్రభుత్వ భూమి ఏదైతే ఇవాళ ఎల్ఎన్టీ చేతిలో లీజ్ రూపంలో ఉందో దాన్ని కొట్టేయడానికి ఈ దండుపాలెం బ్యాచ్ వేసిన ఒక కుట్ర, ఒక స్కెచ్ నిన్న ముఖ్యమంత్రి గారి ప్రకటన. ఎల్ఎన్టీ భూములు కావవి, అవి ప్రభుత్వ భూములే, అది ప్రజల సంపదనే. కానీ వాళ్ళ ప్రైవేటు సంస్థ నెత్తి మీద ఉన్న అప్పును ప్రభుత్వం నెత్తి మీద, ప్రజల నెత్తి మీద 15,000 కోట్ల అప్పు ఎందుకు రుద్దుతున్నాడో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఆ 280 ఎకరాల భూమి ఏదైతే ప్రజల సొత్తు ఉన్నదో దాన్ని ఏ రకంగా రేపటి రోజున మీరు వినియోగించబోతా ఉన్నారో సమాధానం చెప్పి తీరాలి. వాటిని అమ్ముతారా? నీ అనుయాయులకు కట్టబెడతావా? మరి ఇంకెవరికైనా లీజుకిస్తావా? నీ దండుపాలెం బ్యాచ్ కు పుట్నాలు బఠానీలు లెక్క పంచిస్తావా అనే అనుమానాలు ఇవాళ హైదరాబాద్ ప్రజల్లో బలంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు ఎల్ఎన్టీ చేతిలో ఉంటే, అందుకే ఎల్ఎన్టీని తీసుకోవాల్సి వచ్చింది అంటున్నావు. మరి ఇదే కేంద్ర ప్రభుత్వం, ఆనాడు కూడా ఇదే బీజేపీ ప్రభుత్వం ఉంది. మేము హైదరాబాద్ రాయదుర్గం నుండి ఎయిర్పోర్ట్ కు 32 కిలోమీటర్లు హైదరాబాద్ మెట్రోని పొడిగించాలని చెప్పి టెండర్ చేశాం. పూర్తిగా పనులు కూడా ప్రారంభించి శంకుస్థాపన కూడా చేసినాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏమీ అభ్యంతరం చెప్పలేదే. ఆ రోజు మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నా. మరి మాకు చెప్పిన అభ్యంతరం నీకెందుకు చెప్తున్నది? ఏమైనా కాయిదాలు ఉన్నాయా? ఎల్ఎన్టీ ఒప్పుకోకపోతే మేము ఫండింగ్ చేయమనే కాయిదాలు ఉన్నాయా? ఇవన్నీ ముఖ్యమంత్రి గారు బుట్టించిన కాకమ్మ కబుర్లు, ముఖ్యమంత్రి చెప్తున్న కాకమ్మ కబుర్లు. ఆ రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకి మేము కూడా ఆనాడు ఎల్ఎన్టీ చేతిలో ఉన్న రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కి ప్రతిపాదించాం. మీరు రాగానే దాన్ని రద్దు చేసినారు. మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోతే ఈ రోజు ఎందుకు చెప్తుంది? ఇదంతా ముఖ్యమంత్రి గారు అల్లిన ఒక కాకమ్మ కథ. ఖచ్చితంగా 280 ఎకరాలు కొట్టేయడానికి వేసిన ఒక స్కెచ్. ఈ భూదందాకు, భూమాఫియాకి ముఖ్యమంత్రి గారే దండుపాలెం ముఠాకు నాయకుడిగా మారి ఇవాళ ఎల్ఎన్టీ సీఎఫ్ఓను జైల్లో ఇస్తాను బెదిరించి, మేడిగడ్డ బరాజ్ విషయంలో కూడా ఆయన చెప్పినట్టు ఇంటలేరనే ఒక కోపంతో చివరికి వాళ్ళ మెడ మీద కత్తిపెట్టి ఆ 280 ఎకరాలను లాక్కునే కుట్ర తప్ప ఇంకొకటి కానే కాదు. ఇందులో హైదరాబాద్ ప్రజల ప్రయోజనాలు లేవు, మెట్రో ప్రయోజనాలు లేవు. 22,000 కోట్ల ఆస్తి, అది ఎన్నటికైనా హైదరాబాద్ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల ఆస్తి. దాన్ని తిరిగి మనమే కొనుక్కోవడం ఏదైతే ఉందో ఇది ఉల్టా మన భూమికి, మన హక్కుకి, మన ప్రాపర్టీకి మనమే పైసలు పెట్టి తిరిగి కొనుక్కోవడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా పెద్ద కుంభకోణం తప్ప మరొకటి కానే కాదు. నిజంగానే ఈ విషయంలో చిత్తశుద్ది ఉంటే ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలి. ప్రభుత్వం వినకపోతే గవర్నర్ గారిని కలుస్తాం, కలిసి గవర్నర్ గారిని కూడా కోరుతాం ఈ మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని. ప్రభుత్వం దిగి వస్తుందా రాదా చూడాలి. మరి లేని పక్షంలో తప్పకుండా క్షేత్రానికి కూడా పోయి ఈ సమస్యను ప్రజల దృష్టికి కూడా విస్తృతంగా తీసుకొని పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం.